మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. అయితే ఇదివరకే దీనిపై విచారణ జరిగినప్పటికీ తీర్పు వాయిదా వేసింది కోర్టు. కాకానికి మధ్యంతర రక్షణ కల్పించాలంటూ క్యాష్ పిటిషన్లో ఆయన తరపు న్యాయవాది కోరారు. అట్రాసిటీ సెక్షన్లు ఆయనకు వర్తించవని కోర్టుకు తెలిపారు. అట్రాసిటీ చట్టంలోనూ బెయిల్ ఇవ్వొచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన హైకోర్టు సోమవారం ప్రాసిక్యూషన్ వాదనలు విన్న తర్వాత నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ మరోసారి విచారణ జరగనుంది. క్వాడ్జ్ మైన్స్ అక్రమాలపై A4 నిందితుడిగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కొద్ది రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు. కాకానికి విచారణకు రావాలని బదలకూరు పోలీసులు ఇప్పటికే 3 సార్లు నోటీసులు ఇచ్చారు. దీంతో ఇవాళ జరగనున్న విచారణలో హైకోర్టు తీరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శరత్ కుమార్ ఫోన్లైన్ అందిస్తారు. శరత్ కుమార్. థ్యాంక్ యూ చక్రి. ఏదైతే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టు వ్యవహారం అయితే మాత్రం రోజుకొక మలుపు తిరుగుతుంది. అయితే ప్రధానంగా కాకాని గోవర్ధన్ రెడ్డికి 3 సార్లు నోటీసులు ఇచ్చినటువంటి పోలీసులు ఆయన విచారణకు హాజరు కాకపోవడంతో పోలీసులు అయితే మాత్రం ఆయన కోసం గాలింపులు అయితే చేపడుతున్నారు హైదరాబాద్ లో బృందాలుగా అయితే ఈ రోజు ప్రధానంగా కాకాని గోవర్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్ అలాగే క్వాష్ పిటిషన్ ఈ రోజు విచారణకు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి, కాకాని గోవర్ధన్ రెడ్డికి ముందస్తు బెయిల్ గానీ ఉన్నటువంటి 8 కేసుల్లో క్రాష్ గానీ వచ్చేటటువంటి అవకాశం ఏదైనా ఉందా అనేటువంటి అనేది ఏదైతే మాత్రం ఇటు వైసీపీ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. అయితే ప్రధానంగా కాకాని గోవర్ధన్ రెడ్డిపై పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, అలాగే క్వాడ్జ్ మైనింగ్ కి సంబంధించినటువంటి అక్రమ రవాణా, అలాగే క్వాడ్జ్ అక్రమ ఏదైతే అక్కడ క్వాడ్జ్ కి సంబంధించినటువంటి అక్రమంగా తవ్వేయడము, అలాగే ఏదైతే పేలుడు పదార్థాలు అక్రమంగా నిల్వ చేయడం, ఈ కేసులకు సంబంధించి కేసులు ఉండడంతో పాటు నిన్న SC అట్రాసిటీ కేసు ఎవరైతే ఆ పరిసర ప్రాంతం వరదాపురం గిరిజన కాలనీకి సంబంధించిన గిరిజనులు బెదిరించినటువంటి కేసు ఏదైతే ఉందో ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి కేసులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ రోజు జరుగుతున్నటువంటి ట్రయల్స్ ఏ రకంగా జరగబోతున్నాయి, ప్రభుత్వం తరపు న్యాయవాది పోలీసుల తరపు నుంచి వాదిస్తున్నటువంటి వ్యక్తి ఎలాంటి ఇది చేయబోతున్నారు, అయితే మెమో దాఖలు చేయమన్నారు. SC అట్రాసిటీ కేసుకు సంబంధించి ఈ రోజు మెమో దాఖలు చేస్తారా, అయితే కాకాని తరపున లాయర్ ఏ రకంగా దీన్ని డిఫెన్స్ చేయబోతున్నారు, వీటికి సంబంధించి అయితే మాత్రం చాలా ఆసక్తి నెలకొందని చెప్పాలి. అయితే కాకాని గోవర్ధన్ కేసులకు బెదరము, ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను కేసులకు బెదిరే లేదు, వైసీపీ కార్యకర్తలు అందరం కూడా మేము వైసీపీ కార్యకర్తల నుంచి నాయకుల దాకా కూడా జరుగుతున్నటువంటి కూటమి ప్రభుత్వం అక్రమాలకు పోరాటమైనటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గత వారం రోజులుగా అయితే మాత్రం నెల్లూరుకు దూరం అయిపోయారు. 2-3 రోజుల క్రితం ఏదైతే నేను ఎక్కడికి వెళ్ళిపోలేదు, ప్రైవేట్ కార్యక్రమం నేపథ్యంలో నేను హైదరాబాద్ లో ఉన్నానని చెప్పినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి నేను రేపు సాయంత్రమే నెల్లూరుకు వస్తున్నాను, పోలీసులకి ప్రజలకి అందుబాటులో ఉండబోతున్నాను అన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే ఆ దిశగా ఎక్కడా కూడా అడుగులు ముందుకేయడం లేదు. కాకాని గోవర్ధన్ రెడ్డి అయితే మాత్రం కొంత అభద్రతా భావంలో ఉన్నట్లుగా ఖచ్చితంగా అరెస్టు నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి చక్రి. అయితే శరత్ కుమార్, ఈ రోజు విచారణలో హైకోర్టు తీర్పుపైన అయితే సర్వత్రా ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో వైసీపీ నేతలు ఏమంటున్నారు, ఎలాంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు, కాకాని ఏమైనా స్పందించే అవకాశం ఉందంటారు ఈ రోజు? అయితే హైకోర్టు తీర్పు కోసం అయితే మాత్రం వైసీపీ కార్యకర్తలు అయితే చాలా అంటే ఒక ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలా అంటే వాళ్ళైతే కొంత టెన్షన్ వాతావరణం అయితే ఉంది. ఎలాంటి తీర్పు రాబోతుంది, బెయిల్ వస్తుందా రాదా అంటే ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వాన్ని కొంత అగ్రెసివ్ గా మాట్లాడేటటువంటి వైసీపీ నాయకుల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా ఒకరు. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడేటటువంటి వ్యవహారము తీరు, కాకాని గోవర్ధన్ రెడ్డికి రాష్ట్ర పార్టీ నాయకత్వం కూడా ఏదైతే కీలకమైనటువంటి అంశాలు ఉంటాయో వాటిని కూడా కాకాని స్టేట్ పాలిటిక్స్ కూడా కాకాని కూడా కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటారు. అంటే ఈ విమర్శల నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి నాయకుడు కానీ ఇప్పుడు ఒక్కసారిగా సైలెంట్ అయిపోతే ఒక పెద్ద గొంతుగా మోగపోయినట్టు కూడా వాళ్ళ యొక్క వైసీపీ నాయకుడు వాదన అయితే ఉందని చెప్పాలి. కాకాని గోవర్ధన్ రెడ్డికి మాత్రం బెయిల్ వస్తుందా రాదా అనే టెన్షన్ అయితే మాత్రం ఈ రోజు వైసీపీ శ్రేణులు వెంటాడుతుంది చక్రి. రైట్, థ్యాంక్ యూ శరత్ కుమార్.
రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వైసీపీ నేత మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా సోదరుని పోలీసులు అరెస్టు చేశారు. అహ్మద్ బాషాను ముంబైలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. లుకౌట్ నోటీసులో ఉన్న నేపథ్యంలో అహ్మద్ బాషాను ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కడప పోలీసులకు అప్పగించారు. ముంబై నుంచి బెంగళూరు నుంచి కడపకు తరలించారు పోలీసులు. కడపలోని వినాయక్ నగర్ స్థలం విషయంలో దాడి చేసినట్లు అహ్మద్ బాషాపై కేసు నమోదైనట్లుగా సమాచారం. ఇక కడప కోర్టులో నేడు అహ్మద్ బాషాను హాజరుపరిచే అవకాశం కనిపిస్తోంది. వైసీపీ నేత మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాను పోలీసులు అరెస్టు చేయడానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్ లైన్ అందిస్తారు. సుదర్శన్, గతంలో టీడీపీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న విషయంలో అహ్మద్ బాషాపై కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించి ఆయన నిన్న ముంబైలో కడప పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి విమాన మార్గం ద్వారా బెంగళూరుకి తరలించారు. అక్కడి నుంచి ఈ రోజు ఉదయం కడపకు తీసుకొచ్చారు. ప్రస్తుతం కడపలోనే అహ్మద్ బాషా పోలీసుల అదుపులో ఉన్నాడు. అయితే ఎక్కడున్నాడు ఏంటనే విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచుతూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా అహ్మద్ బాషా ఏ స్టేషన్ లో ఉన్నాడనే విషయం కనీసం వాళ్ళ బంధువులు కానీ వైసీపీ కార్యకర్తలు తెలుసుకోవాలని ప్రయత్నం చేసినప్పటికీ కుదరడం లేదు. గతంలో అంటే ఎలక్షన్ కు కొద్ది రోజుల ముందు 2000 పోలీస్ స్టేషన్ లో జరిగిన ఒక ఇష్యూకి సంబంధించి అమ్జద్ బాషా అప్పటి డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి అమ్జద్ బాషా తమ్ముడు అహ్మద్ బాషా స్టేషన్ కి వెళ్ళాడు. అక్కడ టీడీపీ జిల్లా అధ్యక్షుడు వాసు కూడా అదే సమయంలో స్టేషన్ కి వెళ్ళినప్పుడు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ ప్రయత్నంలోనే వార్నింగ్ ఇస్తూ టీడీపీ నేతలకు వార్నింగ్ ఇస్తూ కొద్దిగా అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. స్టేషన్ ఎదుటే రౌడీయిజం చేసి పోలీసులను తోసుకుంటే వెళ్లి తన అనుచరుని స్టేషన్ నుంచి తీసుకెళ్లిన సంఘటన. దానికి సంబంధించి ప్రధానంగా ఇప్పుడు అహ్మద్ బాషాపై నమోదైనటువంటి కేసు, దానితో పాటు మరో 2 కేసులు కూడా ఆయన పైన నమోదైనట్టుగా తెలుస్తుంది. అయితే పోలీసులు ఈ మొత్తం వ్యవహారాన్ని చాలా గోప్యంగా ఉంచుతున్నారు. ప్రస్తుతానికి అహ్మద్ బాషా అయితే కడప డిటిసిలో డిస్ట్రిక్ట్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో అతన్ని పెట్టి విచారిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ రోజు ఖచ్చితంగా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే కంటే ముందుగా మరిన్ని వివరాలు ఆయన నుంచి సేకరించడం కోసం పోలీసులు రహస్యంగా విచారణ చేస్తూ ఉన్నారు. అయితే ఉదయాన్నే అహ్మద్ బాషాను కడపకు తీసుకొచ్చినారన్న విషయం తెలుసుకున్నటువంటి కొంతమంది వైసీపీ కార్యకర్తలు ఆయన ఫాలోవర్స్ అందరూ కూడా చిన్నచౌకు పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి కొంత అక్కడ హడావిడి చేశారు. అయితే అక్కడ స్టేషన్ లో అహ్మద్ బాషా లేడనే విషయం తెలుసుకుని వాళ్ళు వెనుదిరిగినటువంటి పరిస్థితి. అయితే దీని నేపథ్యంలో కడపలో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొనే పరిస్థితులు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసినటువంటి పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అహ్మద్ బాషాను ఈ రోజు మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడతారా లేకపోతే మరి ఎలాంటి స్టెప్ పోలీసులు తీసుకుంటారు అన్నది వేచి చూడాలి. అయితే సుదర్శన్, అహ్మద్ బాషా అరెస్టు పైన వైసీపీ నేత మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా ఏమైనా స్పందించారా? ఆయన ఇంతవరకు అయితే అఫీషియల్ గా ఏమీ స్పందించలేదు. ఉదయం కూడా ఆయన ఏమి స్టేషన్ దగ్గరికి వచ్చినటువంటి పరిస్థితి లేదు. సీరియస్ గా కోర్టులో ముందస్తు బెయిల్ కోసం ట్రై చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. దానికి సంబంధించి ఇప్పటికే పర్సనల్ లాయర్స్ తో పాటు పార్టీకి సంబంధించినటువంటి లీగల్ టీమ్ తో కూడా ఆయన చర్చిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే గతంలో అహ్మద్ బాషా చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి వీడియో ఫుటేజ్ ఉంది. చాలా మీడియాలో కూడా ఆ వీడియో ప్లే అయిన నేపథ్యంలో పోలీసుల దగ్గర పక్కా ఎవిడెన్స్ ఉంది. దాని మేరకే కేసు నమోదైంది కాబట్టి అంత ఈజీగా బెయిల్ వచ్చే అవకాశాలు లేవని ఒక డిస్కషన్ కూడా జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి నేరుగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రస్తుతం పొలిట్ బ్యూరో మెంబరు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త అయినటువంటి శ్రీనివాసులు రెడ్డి ఫిర్యాదు ఇచ్చారని బయటికి సమాచారం వస్తున్నప్పటికీ ఆయనే ఫిర్యాదు చేశాడా లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఫిర్యాదు చేశారా అన్నది ఇంకా
తెలియాల్సి ఉంది. వైసీపీ నుంచి అయితే అఫీషియల్ గా ఎవరు దీని మీద ఇప్పటి వరకు స్పందించలేదు. వాళ్ళు ఎంతసేపు ఉన్నా కూడా ఎలాగూ ప్రభుత్వం తమది కాదు కాబట్టి ఖచ్చితంగా పోలీసులు కొంత అగ్రెసివ్ గా వెళ్లే అవకాశం ఉంటుంది అన్న ఎక్స్పెక్టేషన్స్ తోనే వాళ్ళు కోర్టులో ముందస్తు బెయిల్ కోసం ట్రై చేస్తున్నట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్. రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓవైసీ బ్రదర్స్ తీరుపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ నిప్పులు చెరిగారు. దేశంలో ఉండి భారత మాతాకి జై అని ఎందుకు చెప్పరంటూ నిలదీశారు. దేశంలో ఉంటే వందే మాత్రం పాడాల్సిందే అన్నారు రాజా సింగ్. వచ్చే ఎన్నికలు అధికారంలోకి వచ్చేది బీజేపీ అన్నారు ఆయన. అయితే బీజేపీ అధికారంలోకి వస్తే తమంటే ఏంటో చూపిస్తామన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే ఓవైసీ బ్రదర్స్ను పాకిస్తాన్ పంపిస్తామంటూ హెచ్చరించారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. ఓవైసీ బ్రదర్స్ అరుపులకు ఎవరూ భయపడరని చెప్పారు రాజా సింగ్. ఓవైపు మోదీ, మరోవైపు యోగి, ఇద్దరు వైపు దేశం మొత్తం చూస్తుంది అన్నారు. వక్ఫ్ బోర్డు రాకముందు 4,000 ఎకరాల భూములు ఉండేవని గుర్తు చేసిన రాజా సింగ్ వక్ఫ్ బోర్డును అడ్డం పెట్టుకుని దాదాపు 9,50,000 ఎకరాల భూములు కబ్జా చేశారని ఆరోపించారు. ఇక వక్ఫ్ బోర్డు బిల్లు తేవడం ముస్లింలకు వ్యతిరేకం కాదని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ క్లారిటీ ఇచ్చారు. భారతదేశం ఫుడ్ తిని మన భారతదేశంలో ఉండి ఓవైసీ ఎట్లాంటి దొంగలు భారత మాత జై చెప్పనికి ఇవాళ ఆలోచన చేస్తున్నారు. ఆ ఓవైసీ ఎట్లాంటి గుండెలు మన భారతదేశంలో ఉండి వందే మాత్రం పాట పాడడానికి సిగ్గుపడుతున్నారు. అట్లాంటి దొంగలకి మన తెలంగాణ నుంచి ఒక కుక్కని పెడతాం చూడు, ఒక బాక్స్, అట్లాంటి బాక్స్ లో పెట్టి ప్యాక్ చేసి పాకిస్తాన్ పంపిస్తామా లేదా? పాకిస్తాన్ పంపిస్తామా లేదా? అరే ఓవైసీ, నువ్వు గాని నీ తమ్ముడు గాని ఎవరైనా గాని మా భారతదేశంలో ఉండాలంటే జై శ్రీరామ్ భారత మాత చెప్పాల్సిందే. అరే ఓవైసీ, నా భారతదేశంలో ఉండి నేను యుద్ధం చేస్తా. అసలు నువ్వు ఏం చెయ్యలేవు, అసలు నువ్వు ఏం చెయ్యలేవు. ఎందుకంటే నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చేది కాషాయ గవర్నమెంట్ తెలంగాణలో. एक तरफ से मोदी जी ठोक रहे हैं तो दूसरी तरफ से योगी जी ठोक रहे हैं. आज उत्तर प्रदेश में कोई भी जिहादी लोग जिहाद करने से पहले 1000 बार सोचता है. आज उत्तर प्रदेश में कोई भी लैंड जिहाद, गौ हत्या या धर्मांतरण करने से पहले सोचता है कि योगी जी का बुलडोजर ना आ जाए. लैंड जिहाद के नाम पर वक्फ बोर्ड का नोटिस दियाकर, वक्फ बोर्ड का बोर्ड लगाकर इनके अब्बा की जागीर समझकर बोर्ड लगाते थे. अब ये लोग बोर्ड नहीं लगा सकेंगे.
अब ये लोग बोर्ड नहीं लगा सकेंगे, ये लोग नहीं बोल सकेंगे कि ये हमारे अब्बा के अब्बा के अब्बा की जगह है बोलकर, क्योंकि प्रधानमंत्री मोदी जी ने वक्फ बोर्ड में संशोधन का बिल पास कर दिया है। मोदी जी ने वक्फ बोर्ड पर संशोधन कर दिया है और जैसा ही संशोधन पास हुआ तो ऑल सिटी वाला बड़ा बुलडॉग भोगने लगा, ऑल सिटी वाला बड़ा बुलडॉग भोगने लगा और कहने लगा हमारे मौलिक अधिकारों को छीना जा रहा है, हमारे मुसलमानों की जमीनों को खींचा जा रहा है, हमारे मस्जिदों को खींच लेंगे, हमारी मदरसाओं को खींच लेंगे, अगर कोई मरेगा तो ये लोग हमारी कब्रिस्तानें भी खींच लेंगे। हाँ बेटा, पक्का खींच के रहेंगे। अगर तुम्हारे पास अगर कोई जमीन के पेपर नहीं है तो वह जगह तुम्हें छोड़नी पड़ेगी। मेरे मित्रों, जब भारत देश आजाद हुआ 1947 में तो ये वक्फ बोर्ड वालों के पास 4000 एकड़ जमीन थी। कितने? 4000 एकड़ जमीन थी और इन मुल्लों के पास आज 9,50,000 एकड़ जमीन कहां से आई? భద్రాచలం పుణ్యక్షేత్రంలో రాములవారికి నేడు మహాపట్టాభిషేకం నిర్వహించనున్నారు. ఉదయం 10:30 కన్నుల పండుగ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే మిథుల స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. మహాపట్టాభిషేకం కార్యక్రమంలో భాగంగా ఉన్నతాధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. రాములవారి మహాపట్టాభిషేకం కార్యక్రమంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. భద్రాచలంలో సీతారాముల కళ్యాణం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, జిల్లా జడ్జిలు కూడా హాజరయ్యి అక్కడ ఈ యొక్క కళ్యాణాన్ని అయితే ఈ రోజు జరిగేటటువంటి శ్రీరామ పట్టాభిషేకానికి సంబంధించి అధికారులు అంటే ఈ రోజు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా ఈ యొక్క పట్టాభిషేకానికి హాజరవుతుండడం, ఇటు పోలీస్ శాఖ కావచ్చు, వీరందరూ కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టినట్లుగా కూడా మనం ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే రాష్ట్ర గవర్నర్ అంటే సీతారాముల కళ్యాణం జరిగిపోయినటువంటి మరుసటి రోజు రాష్ట్ర గవర్నర్ రావడం అనేది గత కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా మాట్లాడుకోవచ్చు. దాని ప్రకారం ఈసారి కూడా రాష్ట్ర గవర్నర్ యొక్క పట్టాభిషేక వేడుకలను అయితే పాల్గొనున్నారు. దీనికి సంబంధించి అధికారులు ముమ్మర ఏర్పాటు చేసినట్టుగా కూడా కావచ్చు, ఇటు పోలీస్ శాఖ పరంగా కావచ్చు, లేదు అనుకుంటే ఇటు జిల్లా అధికారులు దీనికి సంబంధించి ఇటు గవర్నర్ పర్యటన నేపథ్యంలో ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఏర్పడకుండా ఉండేందుకైతే దీనికి సంబంధించినటువంటి చర్యలన్నీ కూడా చేపట్టారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే పట్టాభిషేకానికి సంబంధించి కూడా సెక్టార్స్లలో అంటే ఏదైతే భక్తులు ఈ పట్టాభిషేకాన్ని వీక్షించడానికి వచ్చేటటువంటి భక్తులు అంటే ఏదైతే శ్రీరామ కళ్యాణం జరిగిందో అదే వేదికగా ఈ యొక్క పట్టాభిషేకం కూడా జరగనుంది. ఈ పట్టాభిషేకానికి సంబంధించి ఏదైతే కళ్యాణం జరిగినటువంటి మైదాన ప్రాంగణం నుంచి ఈ యొక్క పట్టాభిషేకం కూడా జరుగుతుంది. రాష్ట్ర గవర్నర్ ఈ యొక్క పట్టాభిషేకానికి వస్తుండటంతో పటిష్టమైనటువంటి బందోబస్తు అయితే ఇక్కడ ఏర్పాటు చేసుకున్న పరిస్థితి కూడా ఉంది. నిన్న సీఎం గ్యాలరీకి సంబంధించినటువంటి దాంట్లోనే రాష్ట్ర గవర్నర్ యొక్క పట్టాభిషేకాన్ని అక్కడ కూర్చొని వీక్షించేందుకైతే ఏర్పాటు చేసినట్లుగా కూడా చూడొచ్చు. అయితే శ్రీరామనవమికి భక్తులు ఇబ్బందులు పడకుండా చేసినటువంటి ఏర్పాట్లే అదేవిధంగా ఇటు పట్టాభిషేకానికి వచ్చేటటువంటి భక్తులు కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇటు జిల్లా అధికారులు అదేవిధంగా ఆలయ అధికారులు పోలీస్ శాఖ అయితే తీసుకుంటున్నట్లుగా కూడా చూడొచ్చు. మొత్తంగా మనం చూసుకుంటే పట్టాభిషేకానికి సంబంధించి అంటే మరికొద్ది గంటల్లో జరగబోయేటటువంటి పట్టాభిషేకానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఏర్పడకుండా ఉండేందుకు వీరందరూ కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టినట్లుగా అయితే చెప్పొచ్చు. నవీన్ రాజు స్పందన. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో హీరో అజిత్ భారీ కటౌట్ కుప్పకూలింది. ఇటీవలే విదాముయార్చి సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన అజిత్ ఇప్పుడు గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో మరోసారి థియేటర్లో సందడి చేయబోతున్నారు. మరోవైపు ఈ సినిమా ప్రమోషన్స్ నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే నెల్లైలోని అజిత్ సినిమా కోసం ఏర్పాటు చేస్తున్న 285 అడుగుల ఎత్తైన కటౌట్ కుప్పకూలింది. దీంతో అక్కడ ఉన్న అభిమానులు త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
తమిళనాడులో హీరో అజిత్ భారీ కటౌట్ కుప్పకూలిపోయింది. ఇటీవలే విదాము యార్చి సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన అజిత్ ఇప్పుడు గుడ్ బ్యాడ్ ఆగ్లీ సినిమాతో మరోసారి థియేటర్లో సందడి చేయబోతున్నారు. మరోవైపు ఈ సినిమా ప్రమోషన్స్ నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే నెల్లూరులోని అజిత్ సినిమా కోసం ఏర్పాటు చేస్తున్న 285 అడుగుల ఎత్తైన కటౌట్ కుప్పకూలిపోయింది. దీంతో అక్కడే ఉన్న అభిమానులు త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మరి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని కంకనాలపల్లిలో అంగన్వాడీ టీచర్ స్వర్ణలతపై టీడీపీ నాయకుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బొడ్డి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి అంగన్వాడీ టీచర్కు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తన మాట వినకపోతే విధుల నుంచి తొలగిస్తారని పలుమార్లు బెదిరింపులకు గురి చేసినట్టుగా బాధితురాలు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు. తనకు న్యాయం చేయాలని సెల్ఫీ వీడియో ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబుకు విన్నవించింది బాధితురాలు అంగన్వాడీ టీచర్. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తారీఖుని వాళ్ళ తల్లిదండ్రుల వివరాలు కానీ ఏమి ఇవ్వకుండా అంగన్వాడీ నుంచి వచ్చి పోస్ట్ ఇవ్వాల్సిందిగా నన్ను హారాస్మెంట్ చేస్తున్నాడు సార్. వాళ్ళ తమ్ముడు కొడుకు అన్నీ ఇవ్వాలని, ఒకవేళ ఏమి ఇవ్వకపోతే నేను తనతో పడుకోవాలని, ఫోన్లు చేసి ఐ లవ్ యూ అని, నువ్వంటే నాకు ఇష్టమని, నా మీటింగ్లకు వస్తానని, నేను చెప్పినట్టునే వినాలని చెప్పి నాకు ఇష్టాలు ఎక్కువ నేను చెప్పి, నేను సత్తెనపల్లి ఉంటే నువ్వు సత్తెనపల్లి వచ్చి నాకు ఫోన్ చేయని నిన్ను తరచూ ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు సార్. గ్రామ పెద్దలు కూడా సంప్రదించారు సార్. నేను ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ విషయాన్ని తీసుకెళ్తే ఎమ్మెల్యే కన్నా గారు నా పట్ల సారి ముందుతో దయతో వెంటనే సీఏ గారికి ఫోన్ చేసి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టమని చెప్పారు సార్. సార్ వెంటనే స్పందించారు సార్ నా మాటకి. అతను 26వ తారీఖు ఫోన్ నైట్ టైం 26 సార్లు ఫోన్ చేసి నేను ఫోన్ ఎత్తుపోయేసరికి వాట్సాప్లో సారీ అని పెట్టి పక్క వీధిలో వేరే వాళ్ళు ఫోన్ చేసి నాకు ఇమ్మని నన్ను బ్యాండ్ చేయాలని చెప్పి అందరి దృష్టిలో ఇలా చేస్తున్నాడు సార్. సార్ నాకు న్యాయం చేయండి సార్. ఏడుకొండలపై కొలువైన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి దర్శనానికి కోట్లాది మంది భక్తులు తప్పిస్తుంటారు. తమ ఇష్ట దైవాన్ని కనులారా వీక్షించి తన్మయత్వంతో దివ్యానుభూతిని పొందుతారు. అయితే ముందస్తు ప్రణాళికతో శ్రీవారి సన్నిధికి వచ్చే భక్తులకు కొంతకాలంగా దర్శనం ఆలస్యం అవుతుంది. నిరీక్షణ సమయం పెరుగుతుందని భక్తులు అంటున్నారు. ముఖ్యంగా 300 రూపాయల టికెట్ భక్తులకు గరిష్టంగా 3 గంటలలోపు దర్శనాలు కల్పిస్తున్నట్లుగా టీటీడీ చెబుతున్నా 4 నుంచి 6 గంటలకు పైగా సమయం పడుతుంది. వేసవి నేపథ్యంలో వృద్ధులు చిన్నారులతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని భక్తులు వాపోతున్నారు. ఆపదమొక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద అంటూ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకి తరలివస్తారు. స్వామివారి దర్శనం జన్మజన్మల పుణ్యఫలంగా భావించి శ్రీనివాసుడిని సేవిస్తున్నారు భక్తులు. భక్తుల సౌకర్యార్థం టీటీడీ వివిధ దర్శన సదుపాయాలను కల్పిస్తూ వస్తోంది. ముందస్తు ప్రణాళిక ప్రకారం రాదలిచిన భక్తులకు ఆన్లైన్ ద్వారా వివిధ దర్శన టికెట్లను జారీ చేస్తోంది. ఇందులో ప్రత్యేక ప్రవేశ దర్శనాలు, ఆర్జిత సేవలు, శ్రీ శ్రీనివాస దివ్య అనుగ్రహ హోమం, వర్చువల్ సేవలు అందుబాటులో ఉంచింది. అయితే ఇందులో 300 రూపాయల టికెట్లపై శ్రీవారి దర్శనం ఆలస్యం అవుతుందని భక్తులు చెబుతున్నారు. ఆర్జిత సేవలు మినహా మిగిలినవన్నీ ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తూ వస్తుంది టీటీడీ. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనాల టికెట్లను రోజుకు సుమారు 15 నుంచి 20 వేల మందికి జారీ చేస్తోంది.
సర్వదర్శనం, ఇతర దర్శన కోటాను అంచనా వేసుకుని ప్రత్యేక ప్రవేశ దర్శనాలు జారీ చేస్తున్నారు టీటీడీ అధికారులు. స్లాట్ ప్రకారం 2 నుంచి 3 గంటల్లో భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించే విధంగా టీటీడీ ఏర్పాటు చేస్తూ వచ్చింది. ఇందుకు సంబంధించిన టికెట్లను ఆన్లైన్లో 3 నెలల ముందే విడుదల చేస్తుంది టీటీడీ. అయితే 300 రూపాయల టికెట్ తీసుకుని నిర్దిష్టమైన ప్రణాళికతో స్వామివారి దర్శనానికి వచ్చినా వేచి ఉండే సమయం అధికంగానే ఉంటుందని కొందరు భక్తులు చెబుతున్నారు. రూపాయల టికెట్ భక్తులకు గరిష్టంగా 3 గంటల్లోపు దర్శనాలు కల్పిస్తున్నట్లు టీటీడీ చెబుతోంది. అయితే వాస్తవ పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉందంటున్నారు భక్తులు. 5 నుంచి 6 గంటలకు పైగా క్యూలైన్లో వేచి ఉండాల్సి వస్తుందని చెబుతున్నారు. వేసవిలో సర్వదర్శనానికి రెట్టింపు సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఇక సిఫార్సు లేఖలకు సైతం అధిక సంఖ్యలో దర్శనాలు జారీ చేస్తే 300 టికెట్లతో వచ్చిన భక్తులకు వేచి ఉండే సమయం మరింత పెరిగే అవకాశం ఉంది. భక్తులతో పాటు వచ్చిన వృద్ధులు, చిన్నారులతో ఇబ్బందులకు గురవుతున్నామని భక్తులు చెబుతున్నారు. శనివారం నుంచి బుధవారం వరకు బ్రేక్ దర్శన సమయంతో సమస్య వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఉదయం 8 గంటలకు వీఐపీ బ్రేక్ ప్రారంభం కావడం, మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుండటంతో ఇబ్బంది తలెత్తుతుంది. ఉదయం 8 గంటలకు జనరల్ బ్రేక్ ప్రారంభం అవుతుండగా 10 గంటలకు నైవేద్యం ఉంటుంది. అనంతరం ప్రోటోకాల్ బ్రేక్, శ్రీవారి దర్శనం, దాతలు, రెఫరల్ ప్రోటోకాల్ దర్శనాలు వరుసగా కొనసాగుతాయి. దీంతో బ్రేక్ ముగిసే సమయానికి మధ్యాహ్నం 1:30 అవుతుంది. దీంతో 1 గంట సమయం కలిగిన ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు, టైం స్లాట్ టోకెన్స్ కలిగిన భక్తులకు శ్రీవారి దర్శనం 5 నుంచి 6 గంటల సమయం పడుతుంది. ఒక స్లాట్ లేట్ అవుతుండటంతో తర్వాతి స్లాట్లపై దీని ప్రభావం పడుతుంది. రూపాయల టికెట్లతో శ్రీవారి దర్శనానికి వెళ్లిన భక్తులు వేచి చూసే సమయం తగ్గించే విధంగా టీటీడీ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. టీటీడీ కూడా త్వరలో నూతన ప్రణాళికలు తీసుకురానున్నట్లుగా తెలుస్తోంది. అదే జరిగితే 300 రూపాయల టికెట్లు తీసుకున్న భక్తులకు త్వరగానే శ్రీవారి దర్శనం భాగ్యం కలగనుంది.